యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం పెడుతున్నారా లేదా అని పరిశీలించారు. తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులకు గణిత పాఠాలు బోధించారు. విద్యార్థులకు ప్రశ్నలు అడిగారు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ఎలా సన్నద్ధం కావాలో విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. లో భాగంగా భూదాన్ పోచంపల్లి హై స్కూల్కి రావడం జరిగింది. దీంట్లో పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది. బాగుంది, క్వాలిటీ బాగుంది, మంచి హైజెనిక్ గా ఆరోగ్యకరంగా భోజనాన్ని అందిస్తున్నారు. ఈ వంట వండేవాళ్ళు చాలా నీట్ గా తర్వాత రుచికరమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు. పిల్లలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేసినారు. ప్రతిరోజు కూడా ఇలాగే ఉంటుంది, నాణ్యమైన చెప్పడం జరిగింది. కొన్ని ఇబ్బందులు, వాళ్ళు టాయిలెట్స్ లేవని, తర్వాత కొంత ఫంక్షనల్ టాయిలెట్స్ కోసం కొద్దిగా వాటర్ పైప్ కనెక్షన్ కావాలన్నారు. ఇమీడియట్ గా ఏఈ గారికి పిలిపించడం జరిగింది. త్వరలోనే అవి మంజూరు చేసి ఇమీడియట్ గా పిల్లలకు ఇబ్బంది కాకుండా చేయడం జరుగుతుంది. ఒక చరిత్ర కలిగినటువంటి స్కూల్ భూదాన్ పోచంపల్లి హై స్కూల్. ఇక్కడ చాలా మంది చదువుకొని ఎంతో ఉన్నత ఉద్యోగాల్లో, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇటువంటి స్కూల్ ని మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎక్కడో ప్రైవేట్ లో ఏదో ఉందని వేరే రకంగా పంపకుండా మన ప్రభుత్వ స్కూళ్ళకి పంపండి. చాలా మంచి గ్రౌండ్ ఉంది, వాతావరణం ఉంది, అన్ని రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి, మంచి టీచర్స్ ఉన్నారు. మనకి ఇక్కడ 325 మంది స్ట్రెంత్ ఉన్నారు. హై స్కూల్లో అయితే, గర్ల్స్ హై స్కూల్లో అయితే 125 మందే ఉన్నారు. సో ఇంకా మనం పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు పంపాలి ప్రైవేట్ కానీ తల్లిదండ్రులు ఆలోచించాలి. వేలాది రూపాయలు ఎందుకు మనం ఖర్చు చేయాలి? మనకు నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం, అన్ని పుస్తకాలు అన్ని ప్రభుత్వం సప్లై చేస్తున్నప్పుడు మంచి క్రమశిక్షణ, లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చేటటువంటి ప్రభుత్వ పాఠశాలను వదిలి ప్రైవేట్ వైపు ఎందుకు పరుగులు తీయాలని తల్లిదండ్రులు ఆలోచించాల్సిన సమయం ఉంది. పోయినసారి కూడా రిజల్ట్స్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించి 7వ స్థానానికి వచ్చారు. ఇది ఉపాధ్యాయులకు అంకితం. ఈసారి కూడా బాగా కష్టపడుతున్నారు టీచర్స్. స్పెషల్ క్లాసెస్ మొదలైనవి. డెఫినెట్ గా అందరు కూడా 100% పాస్ అయ్యే విధంగా జిల్లా యంత్రాంగం, అధికారులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, ఎంఈఓలు, డిఓ గారు ఆధ్వర్యంలో అందరూ కూడా కృషి చేయాలని వారికి చెప్పడం జరిగింది.